దేవుని స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద దేవునికి ఎవరైనా ప్రెసియస్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళు మనమే. దేవుని స్తోత్రం. We are most precious people on the earth to God. దేవునికి మనము ఎంతో ప్రియమైన వారము. దేవుని స్తోత్రం. మనం ఎవరికి ప్రియమైన వారము? దేవునికి. చెప్పండి, నేను దేవునికి ప్రియమైన దానము. మనం దేవునికి ఏమైనా ప్రియమైన వారము. ఎందుకంటే ఊరు మాట్లాడుతున్నాం. ఎందుకనమ్మా మనం ఎందుకు దేవునికి ప్రియమైన వారముగా ఉన్నాం అమ్మా? ఓకే, ఆ రక్తంలో శరీరంలో పాలు కుప్పలు పొందుకున్నాం కాబట్టి మనం ప్రియమైన వారము. ఇంకా చెప్పండి, ఈ భూమి మీద దేవునికి ప్రియమైన వాళ్ళు ఎవరైతే నువ్వు నేను మనందరం. ఎందుకు? ఆయన స్వహస్తాలతో మనం చేసుకున్నాడు. వెరీ గుడ్. మన కోసం శ్రమపై మరణించాడు. వెరీ గుడ్. పని చేయట్లేదా ఆయన పిల్లలం మనం. వెరీ గుడ్. ఆయన పిల్లలం మనం. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? ఆయన పిల్లలం మనం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ పక్కన చెప్పండి, నేను ప్రత్యేకమైన దానం. నేను ప్రత్యేకమైన దానం. దేవుని స్తోత్రం. ఎంత ప్రత్యేకం అంటే దేవుడే మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చేంతగా ఆయన మనలను ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ఎందుకు మనం ఈ భూమి మీద దేవునికి ప్రెసియస్ పీపుల్ అంటే ఆయన ఈ సృష్టిని అంతటిని మన కోసమే తయారు చేశాడు. దేవుని స్తోత్రం. సృష్టిని అంతటిని ఎవరి కోసం తయారు చేశాడు? మన కొరకే తయారు చేసి ఏమంటున్నాడు? చదరంగా వచ్చినానమ్మా. ఆదికాండము 1వ అధ్యాయంలో ఆయన సృష్టిని అంతటిని తయారు చేసి ఏలమని చెప్పాడు. ఏమని చెప్పాడంట? రూల్ ఓవర్ ఆల్ ద వరల్డ్. లోకమంతా పరిపాలించండి. ఏమని చెప్పండి? భూలోకమంతటిని పరిపాలించండి, సముద్రాన్ని పాలించండి, జంతువుల్ని పాలించండి, వాటన్నిటిపైన మీకు అధికారాన్ని దేవుడు వారిని ఆశీర్వదించండి. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్ర చేపలు, ఆకాశ పక్షులను. దేవుని స్తోత్రం. 1వ అధ్యాయము ఆదికాండము 28వ వచనంలో మరొకసారి చదువున్నాం. అది అమ్మ మరొకసారి చదువు. ఇప్పుడు మనం ఎవరి పోలికలో ఉన్నాం? ఎందుకు వీఆర్ ద మోస్ట్ వండర్ఫుల్ పీపుల్ టు గాడ్? ఎందుకు మనం దేవునికి ప్రత్యేకమైన వారు అంటే వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? దేవుని పోలికలో ఉన్నాం. రెండవది, ఆయన ఆయుష్ పంచుకొని మనం పుట్టాం. దేవుని స్తోత్రం. ఎవరు ఆయుష్ను మనలో? నశించినటువంటి జీవమును దేవుడు మనలో మట్టి ఘటములో నింపాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఆయన మట్టి ఘట్టములో మహిమైశ్వర్యాన్ని నింపాడు. దేవుని స్తోత్రం. మనం ఏ ఘట్టము? మట్టి ఘట్టం. దేవుడు మనం మట్టితో తయారు చేశాడు, కానీ మహిమైశ్వర్యమైనటువంటి తన జీవమును, పరిశుద్ధాత్మను మనలో ఊదాడు. హల్లెలూయా. చెప్పండి దేవుని. మనం ఎవరు ప్రత్యేకమైన వాడు? దేవుని స్తోత్రం. ప్రత్యేకమైన వాళ్ళమంటే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు వదులుకొనుటకు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుడు తన ఏకైక పుత్రుడైన యేసు వారిని మన కొరకు కల్వరి శిలువలో వదిలిపెట్టాడు. ఏం చేశారు చెప్పండి? అందుకే యేసు ప్రభు ఉన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎలోయి ఎలోయి లామా సబక్తాని. నా తండ్రి నీవేలా నా చేయి విడిచితివి. ప్రియమైన పిల్లరా, నీ కొరకు నా కొరకు ఎన్నడూ విడిచిపెట్టిన తండ్రి మన కొరకు తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. We are most wonderful people on the earth. We are precious to God. మనం దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారు. దేవుని స్తోత్రం. ఈ పక్కనోడితో చెప్పు, నువ్వు దేనికి ఆధారపడాల్సిన అవసరము ఎందుకు మనం ఎందుకు ఆధారపడాల్సిన అవసరం లేదు? మనల్ని సృష్టించిన తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఈజ్ లివింగ్ గాడ్. ఆయన జీవిస్తున్న వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ధైర్యంతో కృపాసనం
యొద్దకు వెళ్ళాలి. ఏ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలి? కృపాశ్రమం దగ్గరికి వెళ్ళి మన ప్రతి సమస్య తండ్రి అయిన దేవునితో షేర్ చేసుకోవాలి. దేవుని స్తోత్ర. ఆయన కోపగించుకునేవాడు కాదు. నువ్వు ఎలా చేసావు అలా చేసావని నిన్ను నిందించి దూషించేవాడు కాదు. ఆయన మనసు చాలా విశాలమైనది. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, సంకుచితంగా అడుగుతారు. ఎలా అడుగుతారు? అయ్యో నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎత్తనంటావా లేదా అంటాడా, నువ్వు ఏమంటుండే నేను మంచిదాన్ని కాదుగా, మంచివాడు. అవన్నీ కాదు నీకు కావాల్సింది. నువ్వు అడిగేటప్పుడు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా లేదా అనేది దేవుడు నేను చూస్తాడు. దేవుడు నీ వైపు చూసేటప్పుడు యేసు ప్రభు వైపు, ఆయన రక్తం వైపు చూసి నీ వైపు చూస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకని? నీ కొరకు ఆయన కల్వరి శిలువ, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏం చేశాడు? కల్వరి శిలువలో రక్తమును కార్చాడు. దేవుని స్తోత్రం. అందుకని యాకోబు రాసినటువంటి మొదటి అధ్యాయంలో అడుగువాడు సందేహించుకుని అడగాలంట. ఎలా అడగాలంట? సందేహపడువాడు, చెప్పమ్మా, సందేహపడువాడు గాలి చేత రేపబడు పుట్టువాలే ఉన్నాడు. అవిశ్వాసంతో అడిగేవాడు దేవుని వల్ల తనకి ఏదైనా దొరికిందని అడగకూడదంట, విశ్వాసంతో అడగాలి. 5-6 వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అది దేవుని అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది. ఎందుకు అడుగుతున్నాడు అని అంటాడంట. నువ్వేం చేసి వచ్చినావు, ఏం అడుగుతున్నావు అంటాడంట. ఎందుకని? అందరికి అన్నాడు, కొందరికి అన్నాడు. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక, ఆమె దేవునికి స్తోత్ర. మరి భూమి మీద ఉన్న వారు శ్రేష్టమైన వారు. దేవునికి స్తోత్ర. భూమి మీద ఉన్న వారందరూ ఎవరేమన్నాము? ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమె దేవునికి స్తోత్ర. ఆయనతో మనము తయారు చేయబడ్డాం. అంటే మీరు అనుకోవచ్చు, అందరూ సృష్టించబడలేదా అయ్యగారు? అలాగే అవును, అందరూ సృష్టించబడ్డారు, కానీ నీవు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానం. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? సర్వమును సృష్టించిన సృష్టికర్తను ఎరిగిన దానం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అందరు ధన్యులు అనుందా? యెహోవాయే దేవుడు కాగల జనులు ధన్యులు అనుందా? అందుకనే దేవుని స్తోత్రం. చెప్పు, నా మట్టుకైతే నేను దేవునికి చెప్పండి పక్కనతో, నా మట్టుకైతే నేను దేవునికి విలువైన దానను, ప్రశస్తమైన దానను. మీకుందా నమ్మకం? నమ్మకుండా వచ్చేయండి. నేనైతే దేవునికి ఎంతో ప్రశస్తమైన. హల్లెలూయా. ఆయనట మన ప్రతి మార్గముల మీద తనకు కనిపిస్తుంది. ఎక్కడ ఉంచాడట? మనం వేస్తున్న ప్రతి అడుగు వెనక ఎవరి కృప ఉంది? దేవుని కృప. మనం తింటున్న ప్రతి ముద్ద వెనక ఏముంది చెప్పండి? దేవుని కృపాహస్తము. మనం పీల్చుకున్న గాలి వెనక దేవుని కృపాహస్తం. ఆయనట మన యావత్ బాధలో ఆయన బాధ ఉండేది. ఏం చేశారంట? మన యావత్ బాధలో ఆయన బాధలు ఉండేది. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, బాధలు, కష్టాలు, నిందలు, శ్రమలు, అవమానాలు, ఆశాజప్పులు, వస్త్రహీనత అనేది ఏంటో యేసు ప్రభువుకు అన్ని ఆయన మనవలే శోధించబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడంట? మనవలే శోధించబడి పాపము లేని వాడిగా మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్ర. తండ్రి దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని. ఈ రోజు మన అంశం ఏంటి? We are the most wonderful and precious people to God on earth. ఈ భూమి మీద దేవునికి మనము ప్రియమైన వారముగా ఉన్నాం. దేవుని స్తోత్ర. మనం ప్రత్యేకమైన వారముగా ఉన్నాం. ఎందుకు తెలుసా? ఈ సృష్టిని అంతటిని మన కొరకే చేశారు. దేని కొరకు చేశారు చెప్పండి? మనం సముద్రాలు తయారు చేయమని దేవుని అడిగామా? కొండలు తయారు చేయమని దేవుని అడిగామా? ఇంజిన్ తయారు చేయమని అడిగామా? చెప్పలేంటి? బంగారం తయారు చేయమని అడిగామా? పత్తిని తయారు చేయమని అడిగామా? తినటానికి ఆహారం ఈ కూర మొక్కలు ఏమని అడిగామా? ఫ్రూట్స్ ఏమని మనం అడిగామా? ఇంకేది అవసరమో దేవుడు ముందుగానే సిద్ధపరచాడు. తల్లిదండ్రులు కూడా చూపలేని ప్రేమను దేవుడు మన ఎడల కలిగి దేవుడు ప్రేమించాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన కృప వల్ల మనకు అనుగ్రహించబడింది. మనం జీవిస్తున్న ఈ జీవితం, మనం పీల్చుకున్నటువంటి గాలి, మనం తింటున్నటువంటి ఆహారము, మనం ధరిస్తున్నటువంటి వస్త్రాలు, మన ప్రేమగా చూసుకున్నటువంటి పిల్లలు, మన భర్త, భార్య అందరూ కూడా దేవుని చేత అనుగ్రహించుకున్న వాడు. దేవుడు మంచివాడు. దేవుడు చెప్పండి, దేవుడు ఎవరు? మంచివాడు. మన దేవుడు మంచివాడు. దేవుని స్తోత్ర. చూస్తారా? భూమి మీద కావాల్సిన ఆహారం సముద్రంలో సీ ఫుడ్ ఏమంటారు? అది సీ ఫుడ్ అంటే సముద్రపు చేపలు అన్ని కూడా అందులో మనం తీసుకొని వెంటా ఉన్నాం. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడు. ఈజ్ గుడ్ గాడ్. ఆయన మంచితనాన్ని మనం ఎక్కడ చూడగలం?
ఏడ దొరుకుతామమ్మ దేవుని మంచితనాన్ని? ఏడ దొరికింది ఆయన మంచితనం? ఏడ చూడగలం? ప్రతి ఫ్రూట్ లో ఆయన మంచితనం ఉంది. దేవుని స్తోత్ర. తినే ప్రతి ఆహారంలో నమ్ముతున్నారు అనుకుంటారు. సపటకాలు తిన్నారు. సపటకాలు తిన్నారని సపటలు పడుతున్నాడు. అది మీ మంచితనం. అదే మీ మంచితనం. నా పట్ల మీకున్న ప్రేమ, నా పట్ల మీకు మధురమైన ప్రేమ. నేను అర్థమే ఆలస్యం. నేను సపోర్ట్గా విన్నానని సపోర్ట్ పడుతుంది అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు అర్థమే. సపోర్ట్లు కొట్టడం వల్ల సపోర్టాలు తిన్నారా అని అది మీ చెవి దగ్గరికి వచ్చాక చప్పట్లు కొట్టుకున్నాను కనపడదు. నేనేం చేస్తాను? దేవుని ఏం సపోర్టాలు తిన్నారు మీరు ఎప్పుడన్నా? ఎలా ఉంటాయి? ఓకే, యాపిల్కి వెళ్తున్నారా? ఎవరు పోస్తారు ఆ తీయదనాన్ని? చెప్పలేండి, మాట్లాడరే. దేవుడు ప్రతి చెట్టులో, ప్రతి ఫ్రూట్ లో, ప్రతి ఆహారంలో మంచిదాన్ని దేవుని స్తోత్రం. అందుకనే భూమి యొక్క మంచి పదార్థాన్ని ఇస్తానని చెప్పారు. భూమి యొక్క ఏంటి? భూమి యొక్క మంచి పదార్థాలు ఏంటి? మీరు తెలిస్తే చెప్పండి. మంచి పదార్థాలు అంటే నాకు ఇలా అడుగుతున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, రోజు అయ్యేది మీరు మంచి పదార్థాలా? ఇది చెప్పండి అమ్మ. జీడిపప్పు అంట, బాదం పప్పు అంట, పిస్తా అంట, యాపిల్, దానిమ్మ, వెరీ గుడ్, సపోటా, బొప్పాయి. ఓకే, ఫ్రూట్స్ లాగా అయిపోయింది. ఇంకా ఆయనకి ఏంటి? మంచి మంచి పదార్థాలు. దేవుడు మంచివాడనండి. పక్కనకి చెప్పు, నీ దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు, మన దేవుడు మంచివాడు. అవునగా చెప్పండి. మంచి పదార్థాలు ఏంటి? అసలు ఏంటి చెప్పండి. ఈ మీకు తెలిస్తే తెలియని కూడా ఉన్నాయి. చెప్పండి. మంచి దేవుడు చెప్పాడు బైబిల్లో. అది చెప్పట్లా, మీరు ఉట్టి చెప్తున్నారు. దేవుడు మంచి ఏమన్నాడంటే తేనె, ఏమన్నాడు? పెరుగు, పాలు. ఏం చెప్పాడు దేవుడు? మంచి పదార్థాలు ఏంటయ్యి? తేనె, పెరుగు, పాలు. అవునా కదా? దేవుడు ఏ దేశంలో మేము రప్పిస్తానని చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు. అంటే అన్నాడంటే అవి శ్రేష్టమైన వీటన్నిటికంటే. కొంతమందికి పాలు గిట్టదు, కొంతమందికి పెరుగు గిట్టదు, కొంతమందికి తేనె గిట్టదు. బైబిల్లో వాక్యం కూడా దేనితో పోల్చబడింది? జుట్టు తేనె దారి ఏంటంట? జుట్టు తేనె దారిల కన్నా యేసు. తేనెలో రకాలు ఉన్నాయి. జుట్టు తేనె అన్ని తేనెల కంటే శ్రేష్టంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రోజు ఏమైనా లావుగా ఉన్నారనుకో, నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, అయ్యగారు మీరు ఎట్ట దగ్గర నన్ను అడిగితే నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటో తెలుసా? పొద్దున్నే లేచి ఒక స్పూన్ తేనె వేసుకొని, ఒక స్పూను నిమ్మకాయ రసం వేసుకొని, వేడి గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగండి. నాకు లాగా మీరు సన్నగండి. అది సీక్రెట్. We are most wonderful people to God. మనం దేవునికి ఏమైనా ప్రియమైన వారు ఎక్కడ? భూమి మీద. దేవునికి స్తోత్ర. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మంచివాడు కాబట్టి మనం తిరుగుడికి మంచి కూడా ఇచ్చాడు. ఏమైనా దేవుని పిల్లలారా, మొదటి అధ్యాయంలో ఆదికాండంలో మనం 28వ వచనం చదువుతుంటే, అక్కడ దేవుడు సమస్తను సృష్టించి ఎవరికి ఇచ్చాడు అధికారాన్ని? మనకిచ్చాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని ఏం చేసుకోమన్నాడు? లోపరుచుకోండి. ఎందుకని ఈ మాట చెప్పాడు? ఆయన రూపంలో, ఆయన పోలికలో మనము ఆయన మనం దాసులుగా చేసుకోలేదు, పాలకులుగా చేసుకున్నాడు. చెప్పండి, దేవుని ఏర్పరచుకున్నాడు. ఆయన మనం పాలించడానికి సృష్టించాడు. దేవుని స్తోత్ర. ఏమేమి పాలించాలట? ఆకాశ పక్షులను,
సముద్రాన్ని, భూమి మీద ఉన్నటువంటి సమస్తమును మీరు పాలించండి. దేవుని స్తోత్రం. చూడండి, ఒక సింహాన్ని కూడా మనం అదుపులో పెట్టగలం. సర్కస్లు చూస్తున్నారుగా, సర్కస్లు చూసారు ఎప్పుడన్నా మీరు? సింహాలు వరుసగా 12 సింహాలను కూర్చోబెట్టగలరు ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి. దాని కారణం ఏమో తెలుసు? దేవుని వాక్యం. మీరు సమస్తమును మీ స్వాధీనంలో. సింహం మనిషిని తోడుకుంటుందా? ట్రైనింగ్ ఇచ్చాడు మానవుడి సింహాన్ని బంధించి తన స్వాధీనం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఎక్క మన దగ్గర ఎక్కాలి, దిగ మన దగ్గర ఎటు తిరిగి రామంటే ప్రతి దాని రూల్ చేయమని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. మరి మనం ప్రశస్తమైన వాళ్ళమా కాదా? అంత మాత్రమే కాదు, మనం పాపంలో పడి నశించిపోయామని తన ప్రియకుమారుడైన, తన ఏకైక కుమారుడైన యేసు వారిని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ పంపించాడు చెప్పండి? ఈ లోకమునకు. ఎంత ప్రేమ! అందుకే దేవుని లోకముని ఎంత ప్రేమించావు ప్రభు అంటే, నా ప్రియ కుమారుడు నీ కొరకు త్యాగం చేసేంతగా నేను ప్రేమించాను. దేవుని స్తోత్రం. ఇలాంటి ప్రేమ ఎవరికైనా ఉందా? మీరు ఎవరైనా మీ పిల్లల్ని ఇతరుల కొరకు త్యాగం చేయగలరా? ఎందుకని? ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ పోతుంది, నువ్వు ఎంత ఇవ్వగలవు? మొత్తం ఇవ్వగలవా? నువ్వు ఇవ్వగలిగితే 1 లీటర్ ఇవ్వగలవు, అంతవరకే నీ స్తోమత. కానీ యేసయ్య స్తోమత ఎంత తెలుసా? ఆఖరి రక్తపు బొట్టు. చెప్పండి, మేము పట్టుకున్నామా? ఈ భూమి మీద మనము దేవునికి అత్యంత ప్రియమైన వాడు. ఎక్కడ? ఈ భూమి మీద మనము దేవునికి, ఈ సృష్టిలో ప్రియమైన వారు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు, నేను, మనందరం. దేవునికి స్తోత్రం. దేవుడు మనం పాపంలో పడిపోయామని విడిచిపెట్టకుండా ఏం చేస్తాడో తెలుస్తా? తన ప్రియ కుమారుని పంపించే ముందు ప్రవక్తలను మన మధ్యలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడు చెప్పండి? ప్రవక్తలు మానవ జీవితాలను దిద్దారు. ఏం దిద్దారు చెప్పండి? ప్రవక్తలు మానవ జీవితాన్ని దిద్దారు. వారు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదో వారు మార్గదర్శకులుగా దేవుడు ప్రజలకు ఉంచాడు. దేవుని స్తోత్రం. అవునా కాదా? మనం చూస్తే ఆదికాండం నుండి మనము మలాకి గ్రంథం వరకు వస్తే అక్కడ అనేక మంది ప్రవక్తలు మనము చూస్తాం. దేవుని స్తోత్రం. చెప్పండి నోరు తెలిసి. దేవుని స్తోత్రం. ప్రవక్తలు ఉంచాడు. ఎవరు ఉంచాడు? మానవులు తప్పుదాలు చేసినప్పుడు గద్దించుకోవడానికి ప్రవక్తల్ని, వాళ్ళు నడవలసినటువంటి దిశ నిర్దేశాన్ని వాళ్ళ దేవుని దగ్గర తీసుకొచ్చి ప్రజలకు తెలియచేసేవాళ్ళు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి పంపించాడు. ఓ వాట్ ఏ వండర్ఫుల్ పీపుల్ వి ఆర్. అలాగే దేవుని తన ప్రియ కుమారుని ఇచ్చుటకు వెనుతీయలేదంటే ఆయన ప్రేమ ఎంత గొప్పతో మనం గుర్తించాలి. అందుకే ఎందుకు దేవుడు మనుషులు నరకలు వేస్తానంటే, ఇలాంటి గొప్ప ప్రేమను నువ్వు తృణీకరించావు కాబట్టి, ఇలాంటి మధురమైన ప్రేమను నువ్వు తృణీకరించావు కాబట్టి, దేవుని మనసును నీవు గ్రహించలేదు కాబట్టి, ఆయన చేసిన త్యాగమును నువ్వు చిన్నదిగా చూసావు కాబట్టి నరకంలో వేస్తాడు. బతికింది ఎక్కడ వేస్తారో చెప్పండి? నరకంలో. ఆయన కోపం తీవ్రముగా ఉంది. ప్రేమ దేవుంది. చూడండి, వచ్చిన ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 3:16. ఆ వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో ప్రాముఖ్యమైన వచ్చిన దేవుని పిల్లలు. త్వరగా చదువుదాం. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించావు ప్రభువా తండ్రి అని మనం ఆయన అడిగితే ఆయన అంటాడు, నా ప్రియ కుమార కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇలాంటి ప్రేమను తృణీకరిస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి, నేను చెప్తాను, మీ జాగ్రత్తగా. ఒకటి, మనం వడక ముందే సృష్టినంతటినీ తయారు చేస్తాడు. మనం త్రాగే నీళ్లు, తినే ఆహారం, కట్టుకునే వస్త్రాలు, కావాల్సిన పత్తిని, దూదిని అన్నింటినీ ఏం చేశాడు చెప్పండి? తయారు చేసి మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనకు కావాల్సిన ఫ్రూట్స్, అవునా కదా, మెడిసిన్ కావాల్సినటువంటి చెట్లు అన్నింటిని దేవుడు తయారు చేశాడు. అలాగే దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, భూమి పండడానికి ఋతువుల ప్రకారం వర్షాన్ని కురిపిస్తున్నాడు. చక్కటి భోజనంతో మన దేహాల్ని పోషిస్తా ఉన్నాడు. అది అంత మాత్రమే కాదు, మనం ఒంటరిగా ఉన్నామని జతను మనకు ఏర్పాటు చేశాడు. భార్య భర్తలు మరలా ఒంటరిగా ఉంటున్నారని, పిల్లలను వారి మమకారాలకు కావాలని, దేవుడు వాళ్ళకి మమకారాలతో నింపాలని వారికి బిడ్డలను దయచేశారు. దేవుని స్తోత్రం. వారు పెద్దలైన తర్వాత ఇంకా వాళ్ళకి మమకారం ఇంకా ఉంటదని వారికి కూడా పిల్లలు ఇచ్చి మమకారాన్ని దేవుడు పెంచుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
స్తోత్రం. ఇప్పుడు అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని పిల్లరా, మానవుడికి దేవుడికి కావాల్సినన్ని కూడా భూమి నుండి సమృద్ధిగా ఇస్తున్నాడు. మానవుడు పాపంలో పడిపోతే వారిని గద్దించడానికి ప్రవక్తలను పెట్టాడు. ఎవరు పెట్టాడు చెప్పండి? ప్రవక్తలను దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవక్తలు మానవులకి దిశానిర్దేశం చేశారు. వారు ఏ మార్గంలో నడవాలో ఏ మార్గంలో నడవకూడదు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళతో వెల్లడించాడు. దేవుడి స్తోత్రం. అయితే దేవుడు ఒక ప్రామిస్ చేశారు ఆదికాండంలోని, ఏమని? నా కుమారుని మీ మధ్యలోనికి పంపిస్తాను, అక్కడ ఆయన సకల మానవాళి పాప పరిహారార్థమే తన రక్తాన్ని కాపుస్తాడు. దేవుడి స్తోత్రం. ఓకే, దేవుడు తన ఏకైక కుమారుని మనకి అనుగ్రహించలేదా? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువు నువ్వు ఎంతగా ప్రేమించావంటే ఏం చెప్తాడు? మొట్టమొదటికి ఏం చెప్తాడు చెప్పండి? మొట్టమొదటికి ఏం చెప్తాడు? ఏం చెప్తున్నాము? మొట్టమొదటిగా నిన్ను నా పోలికలో చేసుకున్నాను. మర్చిపోయారా? అది నేను చెప్పాలనుకుంటున్నాను కదా. నిన్నేం చేశాను? నా పోలికలో. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఎక్కడున్నామంట మనము? తన స్వరూపములో తన పోలికలో. దేవుని స్తోత్రం. చేసుకున్నాడు. ఆయన జీవాన్ని, స్వయంగా ఆయన జీవాన్ని మనలో ఊదాడు. ఎక్కడ ఊదాడు చెప్పండి? స్వయముగా ఆయన జీవం మనలో ఉంది. అయితే మానవుడు ఏమైపోయాడు? పడిపోయాడు, పతనం అయిపోయాడు. అయితే దేవుడు విడిచిపెట్టాడా? ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు, చెడిపోతారు, మనం విడిచిపెడతామా? బయట పోయి అంటామా మనం? ఎందుకన్నా? ప్రేమ, మమకారం, ఆప్యాయత. చెప్పండి ఎన్నన్నా నేను? ప్రేమ, మమకారం కన్నా ప్రేమ. అర్థమైందా? ఇంత ప్రేమే మనకుంటే దేవుడికి ఎంత ప్రేమ ఉండాలి చెప్పలేదమ్మా. మాట్లాడరే, మీరు చెడ్డవారైంది మీ పిల్లలకి ఏమి ఇస్తారంటున్నాడు? మంచి ఇస్తున్నారే. నేను ఎవరిని మరి? శ్రేష్ఠుడు. ఏం స్తోత్ర. మన తండ్రి ఎవరండి? శ్రేష్ఠుడు. హల్లెలూయా. We are the most wonderful people to God. ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన తండ్రి పరలోకంలో ఆయన మనం రహస్యంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. ఆమె దేవుని స్తోత్రం. వండర్ఫుల్ పర్సన్ టు గాడ్. దేవునికి నేను ఎంత ప్రియమైన వాడను చెప్పు. నేను దేవునికి ప్రియమైన ప్రత్యేకమైన వాడను. ఒకటి ఏం చేస్తాడమ్మా? తన ప్రియ కుమారుని మన కొరకు లోకంలోనికి. రెండవది, తన ప్రియ కుమారుడు నీ కొరకు నా కొరకు తండ్రిని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. అవచనం చదువుదామా? తెలుసా మా వాక్యం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5-6 వచనాలు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి జీవించండి. ఏ స్వరూపం అంటే ఆయనది? నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు. నిత్యత్వంలో యేసు ప్రభు తండ్రితో ఉన్నాడు. అందుకనే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారికి ప్రియమైన దేవుని పిల్లరా, జీవమునకు ఆది అయినను అంతమైనను లేదు. ఆయన నీ కొరకు నా కొరకు లోకానికి దిగి వచ్చాడు. తండ్రితో సమానముగా. ఏంటిదంట? తండ్రితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోండి. ఎవరి కోసం దిగి వచ్చాడు? తండ్రి, నా పిల్లలు చెడిపోతున్నారు. దేవుని స్తోత్రం. అవి గో డౌన్. నేను కిందకి. దేవుని స్తోత్రం. నా ప్రజలను రక్షిస్తాను. ఏమాత్రం తండ్రిని విడిచిపెట్టడం ఆయనకి ఎలా ఉంది? బాధగా ఉంది. అయినా ఎవరి కోసం? మీకు విషయం తెలుసా? భూమి మీద కానీ పరలోకంలో కానీ ఒక్క శిలువ దగ్గర తప్ప ఎప్పుడు తండ్రి కుమారుని విడిచిపెట్టి ఉంది. ఒక్క శిలువ దగ్గర తప్ప. యేసు ప్రభు వారు శిష్యులు పారిపోయారని బాధపడలా. శిష్యులు పారిపోయారని బాధపడలేదు. చెప్పండి, అందరూ విడిచిపెట్టారని బాధపడలా. కొరడాలతో కొడుతున్నారని బాధపడలా. సెలవు మోపిస్తున్నారని బాధపడలా. అవమానాలు పెడుతున్నారని బాధపడలా. నిందిస్తున్నాడని బాధపడలా. కానీ ఏమన్నాడు తెలుసా? ఒకే ఒక విషయంలో ఆయన బాధపడ్డాడు. తండ్రి, నీవేళ నా చేయి. వాట్ ఏ వండర్ఫుల్ రిలేషన్. వాట్ ఏ వండర్ఫుల్ రిలేషన్.
చూసారా వాక్యంలో చదవమ్మా. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఏ స్వరూపం ధరించుకున్నాడంట? రాజుల స్వరూపంలో వచ్చాడా? దాసుని స్వరూపము. ఎంత ప్రియమైన వాడు మన యేసయ్య. అలా చెప్పండి, ఇలా చెప్పండి, స్వీటెస్ట్ జీసస్ ఐ లవ్ యు. మధురమైన యేసయ్య నేను ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మై వండర్ఫుల్ లైఫ్. నాకు ప్రియమైన జీవితాన్ని ఇచ్చినందుకు. మనం అడగక మునిపే ఏంటి చెప్పండి? మనం అడగక మునిపే సృష్టిని తయారు చేశాడు, అవునా కాదా? మనం అడగక మునిపే మనలను చెప్పరేటమ్మా, మనం అడగక మునిపే సృష్టిని తయారు చేశాడు. మనం అడగక మునిపే మనల్ని తన కోరికలో తయారు చేశాడు. మన పాపంలో పడిపోయినప్పుడు మనం అడగక మునిపే ప్రవక్తలు మన కొరకు ఏర్పాటు చేస్తాడు. మనం అడగక మునిపే పాపములను రక్షించుటకు, సంపూర్ణంగా మనం విడిపించుటకు తన ప్రియకుమారుడైన యేసు వారిని లోకములోనికి పంపించాడు. అంటే మనం ఎంత ప్రియమైన వాళ్ళం అంటే పరలోక దృష్టి ఎల్లప్పుడు ఎవరి మీద ఉంది చెప్పరేంటమ్మా? మనల్ని కాపాడడానికి మన దేవదూతలు. ఎవరండి మనల్ని కాపాడటానికి? మాట్లాడండి. మనల్ని కాపాడటానికి ఉన్నారా లేరా? 25 భయభక్తులు గల వారి చుట్టూ రక్షణీయ స్వాస్థ్యములు పొందలేని వారికి పరిచర్య చేసే దేవదూతలు దేవుడు ఇచ్చాడు. ఎంత మధురమైన వాళ్ళమండి మనం. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అందుకే నేను చెప్తాను, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని ప్రతిరోజు చెప్పమని నేను చెప్తానండి. ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఎవరు నన్ను మర్చిపోయినా జీవం కలిగిన తండ్రి నన్ను ఓకే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మన కొరకు తండ్రిని విడిచిపెట్టడానికి కూడా ఒప్పుకున్నాడు. అందుకే భూమి మీదకి వచ్చాక ప్రతిదీ తండ్రి చెప్పింది మాత్రమే. ఆయన మీదకి వచ్చాక ఏమైంది? భూమి మీదకి వచ్చాక తన ఇష్టం ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు మనం ఉన్నాం, భూమి మీదకి వచ్చాక ఎన్ని మార్లు మన ఇష్టాన్ని చేసుకున్నాం? మాట్లాడలేదు. అందుకే దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట ఆయన ఇష్టాన్ని ఎప్పుడు చేయలేదు. ఎవరనంట? ఈ భూమి మీద దేవునికి ఎంతో ప్రియమైన వాడు. ఈ భూమి మీద మనం ఏమైనా దేవునికి అర్థమైందా? వాక్యం వినేటప్పుడు ఎంత ప్రియమైన వారమో అంత మాత్రమే కాదు, యేసు ప్రభు పరలోకములకు వెళుతూ వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మరలా ఏమంటున్నాడో తెలుసా? అపోస్తలుని ఉంచుతాను, ప్రవక్తల్ని ఉంచుతాను, పాస్టర్ గారిని ఉంచుతాను, ఉపదేశకుల్ని ఉంచుతాను, సువార్తికుల్ని ఉంచుతాను. డు నాట్ వర్రీ. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి పని చేస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ ఆఫ్ గాడ్ ఈస్. ఎంత మధురమైన దేవుడు మన దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు. అందుకనే అలాంటి ఆయన కలిగినందుకు మనం ఎంతో ధన్యమైన. ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఫాదర్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నాలో ఉన్నాను, నేను నీలో ఉన్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. ఆమె దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, సేవకులు ఇవ్వడమే కాదు, ఏమిచ్చాడు? వరాలు, కృపా వరాలు. ఏమిచ్చాడు చెప్పండి? ప్రవచించే వరము, అద్భుతములు చేయ శక్తి, భాషలకు అర్థం చెప్పటం, విశ్వాసం. అర్థమైందా? రకరకాలైనటువంటి ఆత్మ వరాలతో దేవుడు మనను ఎన్ని వరాలు? 9 వరాలు. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము, ఆత్మల వివేచన వరము, స్వస్థపరచు వరము, అద్భుతములు చేయు శక్తి, భాషలకు అర్థం చెప్పటం, ప్రవచించడం అనే ఈ యొక్క 9 ఆత్మ వరాలతో నింపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరన్నారమ్మా మనతో? ఎల్లప్పుడూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అనండి. పరిశుద్ధాత్ముడా నన్ను జ్ఞాపకం చేసుకో. రెండు చేతులు ఎత్తి చెప్పాలి, పరిశుద్ధాత్ముడా నన్ను జ్ఞాపకం చేసుకో. రోజు మీ ప్రార్థనలో ప్రతిసారి అలా చెప్తాను. రిమెంబర్ మీ హోలీ స్పిరిట్. నన్ను జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్ముడా. అర్థమైందా? ఎంత గొప్పవాళ్ళం ఈ భూమి మీద. కానీ కొంతమంది నా బ్రతుకు చెడా, నీ బ్రతుకు చాలా విలువైంది, నీకు అర్థం కాకట్టు. నీ బ్రతికి వెనక దేవుని ప్రేమ ఎంత ఉందో తెలుస్తున్నా మీకు? నీ బ్రతికి వెనక ఏముంది? దేవుని కృపాహస్తం ఉంది. ఏమన్నా చెప్పమ్మా? నీ బ్రతికి వెనక దేవుని యొక్క
బలముగా మన మీద. తర్వాత మనం మారుమూసుకుంటే పరలోకంలో ఇల్లు చేసుకుంటారంట. నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకం అంతా సంతోషపడుతుందట. నువ్వు దేవుని మాట ఏంటంటే పరలోకం అంతా సంతోషపడతారు. సాతానుని ఎదురిస్తుంటే వాని కుతంత్రులు నీళ్ళు ప్రతి ఒక్కటి కూర్చి వేస్తుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. దీని గురించి సంతోషం తప్ప మరి దేవునికి ఆయన సంతోషము. అది మీ కుమారుని ఎంచుకుని ఏంటి లేదంటే ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారో చెప్పండి, మాట్లాడరండి అమ్మా. ఈ సృష్టిలో ఎవరైనా చూపించగలరా ఆయన వంటి ప్రేమ కలిగిన వాటిని? ఎవరు? మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివే, విలువలేని నాకు మళ్ళా ఏమన్నా తెలుసా శిష్యులతో, మీరు ఫలించి అభివృద్ధి పొందటం వలన నా తండ్రి మహిమపరచబడతారు. దేవుని స్తోత్రం. అది మొదటి 28వ వచనంలో ఫలించమని చెప్పడమే కాదు, ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి పొందటం వలన నా తండ్రి మహిమపరచబడతారు. దేవుని స్తోత్రం. ఫలించడమే దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే మనం ఆయన ప్రియమైన వాళ్ళం. దేవుని స్తోత్రం. మనం చేసే ప్రతి చేతి పని ఆయన దీవించాలని కోరుకుంటా ఉన్నాడు. మనం చేసే ప్రతి దాంట్లో ఆయన వృద్ధి పొందాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం వృద్ధి పొందుతుంటే దేవుడు సంతోషపడతా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేస్తా ఉంటాడు? నువ్వు ఆకలి తప్పులు తలమటించుతున్న దేవుడికి ఏమాత్రము ఇస్తుంది. దేవుని స్తోత్రం. చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. దరిద్రత ఇదన్నిటికీ నా జీవితంలో ఉండవు. డ్రైఅప్, ఎప్పుడు డ్రైఅప్ యు పావర్టీ, డ్రైఅప్ ఇన్ మై లైఫ్. జీవితంలో ఎండిపో, నీకు ఎటువంటి స్థానం లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను నా దేవుణ్ణి సమృద్ధితో ఆరాధిస్తాను. నేను నా దేవుణ్ణి సమృద్ధితో ఆరాధిస్తాను. దేవుని మీద తప్ప దేని మీద మనకు ప్రేమ. ఓకే, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకనే ఈ సృష్టిలో ప్రియమైన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? చెప్పిన వాళ్ళు తెలిసే నేనే కదా. పరలోకం అంతా ఎవరికి వెళ్తుంది? మనమైతే. పరలోక దూతలు ఎవరి కోసం ఉన్నారు? అమ్మా దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు, మనతో చెప్పాలి. మనలో ఉన్నాడు, మనలో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పరలోకంలో కుడిపరుచుకుని ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన నీ కోసం, నా కోసం తండ్రి సముఖంలో విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మన ప్రియమైన వాళ్ళమా కాదా? తండ్రి మనం సృష్టించాడు. మన పాపంలో పడిపోయి విడిచిపెట్టగా తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. మన పాప పరిహారార్థమైన శిలువలో తన రక్తం అంతా ఆయన తిరిగి వెళితే ఏమంటున్నాడు? మిమ్మల్ని అనాథలుగా నేను విడువను, మరలా మీతో ఉండుటకై, మీతో ఉండుటకై, సదాకాలం మీతో ఉండుటకై. ఎప్పుడు దాకా ఉంటాడు ఆయన? నిత్యము మీతో ఉండుటకై పరిశుద్ధాత్మను మీ కొరకు భూమి మీదకి పంపిస్తారని పెంతెకోస్తు పండుగ దినాన వాగ్దానం చేసిన ప్రకారం భూమి మీదకి పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు. ఆమె దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ మీ లార్డ్. నా కొరకు వచ్చినందుకు నీకు వందనాలు పరిశుద్ధాత్మ.
ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమె తెలుస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తారో తెలుసా? యేసయ్య మంచితనాన్ని నీకు రివీల్ చేస్తా ఉన్నారు. యేసయ్య ఏమై ఉన్నాడో నీకు రివీల్ చేస్తా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడో నీకు ఆయన మనసు ఏమైందో నీకు అర్థమయ్యేటట్టు ఆయనతో మనకి సహవాసము, నీతో మంచి సహవాసంకై వందనాలు పరిశుద్ధాత్ముడా, నీతో మంచి సహవాసంకై. నేనంటే నీకు ఎంతో, మనమంటే ఆయనకి ఎంతో. ప్రార్థించకపోయినా కలకరిస్తూ ఉంటారు, మాట వినకపోయినా కలకరిస్తూ ఎంత ప్రేమ. అర్థమైందా మీకు? ఈ భూమి మీద చెప్పండి, ఈ భూమి మీద దేవునికి ప్రియమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు నేను మనందరం. ఎవరంట మనము? నువ్వు నేను మనందరము దేవునికి ప్రియమైన వారముగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ! మనం అడగక మునిపే అన్ని చేశాడు. మనం అడగక మునిపే మనను తన పోలికలో తయారు చేశాడు. మన పాపములో శాపములో మొగ్గుతున్నామని, నశించిపోతున్నామని, ఏమైపోతున్నామని, నశించిపోతున్నామని తన ప్రియకుమారుడే యేసు వారిని లోకంలోనికి పంపించి తన రక్తమంతిని మన కొరకు కలువరి శిలువలో దారిపోసేటట్లు చేశాడు. అంత మాత్రమే కాదు, మరలా వెళుతూ పరిశుద్ధాత్మ ప్రభువును మన కొరకు లోకానికి పంపించాడు. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్ముడు తన పరిచర్యను సంపూర్తిగా ఈ భూమి మీద నెరవేర్చినప్పుడు ఆయన తన యొక్క సేవకులను నిలుపుకున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కృపావరాలు ఏంటో చెప్పండి. కృపావరాలు అంటే ఒకరోజు దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృపావరాలు. చాలా మంది అనుకుంటారు నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను భక్తిపరుడు కాబట్టి నాకు ఈ వరాలు వచ్చినాయి అని కాదు. కృప అంటే అర్హత లేని వారికి ఇవ్వబడేది కృప. దేవుని స్తోత్రం. పొందుకున్న వాళ్ళు నీతిమంతులను దేవుడు ఇవ్వరా, జస్ట్ బై హిస్ గ్రేస్. ఆయన కృప వలన మాత్రమే మనకి అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం. మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి కాదు, దేవుని కృపను బట్టి మాత్రమే ఆయన వరాలను అనుగ్రహిస్తాడు. ఇన్న వరాలు అనుగ్రహించిన అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను పాపులలో ప్రధాన పాపం. ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? విశేషమైన దర్శనాలు ఆయనకు ఉన్నాయి. ప్రవచించేవాడు, ఆత్మలో ప్రార్థన చేసేవాడు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? గలతీ సంఘంలో ప్రధాన పాపం. ఎందుకన్నా మాట? ఈరోజు నేను పరిశుద్ధుల్ని, నేను పైనుంచి దిగొచ్చా, నాలాంటి భక్తులు లేరు. ఎప్పుడైతే దేవునికి మనం దగ్గర అవుతామో మనం ఎంత పాపమో మనకు అర్థమవుతాం. ఆయన ఎంత పరిశుద్ధుడో మనకి తెలుస్తాము. హల్లెలూయా. అందుకే నువ్వు నేను మనందరము దేవునికి ప్రియమైన వాళ్ళం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఎందుకో తెలుసా? నన్ను దేవుడు తన పోలికలో సృష్టించుకున్నాడు. నా కొరకు ఆయన ఉన్నాడు. అది గురిస్తాను. అనాథను ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటారు నాకు ఎవరు లేరు. ఎందుకు లేరు? సృష్టించిన దేవుడు మీకు తోడుగా ఆయన వైపు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన సహాయం మీకు. దేవుని స్తోత్రం. సమయంలో నేను ఏకాంతంగా వెళ్ళి 2 చేతులు ఎత్తి ప్రభుత్వం ప్రార్థన చేస్తాను. తండ్రి నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఎవరు ప్రార్థన చేశాను?
తండ్రి అన్నాడు, నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాను. దేవుని స్తోత్రం. మన బలహీనతను బట్టి దేవుని మనం దూరం చేసుకుంటామే కానీ ఆయన మనల్ని ఎన్నటికి విడిచిపెట్టనే విడిచిపెట్టాడు. ఎందుకంటే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు చెప్పండి? పర్వతములు తొలగినను, మెట్టలు తక్కనిను, నా కృప నిన్ను. ఆమె దేవుని స్తోత్రం. చెప్పండి, దేవా నీ కృపకై స్తోత్రం. థాంక్స్ ఫర్ గ్రేస్ అండ్ మెర్సీ ఇన్ మై లైఫ్. ఈ యొక్క నేను కృపకై దయకై నా జీవితంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇంకేమన్నాడు? నేను నిన్ను ఎన్నడూను విడువను. He never leaves me and never forsake me. ఆయన మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు, విడబాయనే. దేవుని స్తోత్రం. I am precious అనండి. I am precious to God. I am precious to God. నేను దేవునికి ప్రియమైన దాన్ని. నేను దేవునికి ప్రియమైన వాడు. నేను దేవునికి ఏమైనాను? Yes, I am blessed. I am blessed. ఎల్లప్పుడూ దేవుడు ఎవరి కోసం కనిపెడుతున్నాడు? ఏమన్నాడు? ఆయన కొనుకడు, ఇంద్రుడు. అంటే ఎంత ప్రేమ ఆయనకి. అర్థమైందా? దేవుని ప్రేమ మీకు అర్థమవుతుందా? ఎంత ప్రేమను తాళదొనుకుంటే నరకానికి పోతాం. మరి ఎక్కడ పోతాం అని మీరు అనుకుంటున్నారు. సో ఆయన ప్రేమను గుర్తించుకొని ఆయన ప్రేమలో మనం ఏమై ఉండాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు అంశం ఏంటి? దేవుడు మనలను భూమి మీద అనేకుల కంటే, అందరికంటే అధికంగా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. మోస్ట్ వండరస్ అండ్ ప్రెషియస్ టు గాడ్. మనం దేవునికి ప్రియమైన వారుగా, అద్భుతమైన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు ఏమనుకుంటున్నారు మీ జీవితంలో? అమ్మ ఏమనుకుంటున్నారు మీ జీవితంలో? ఎలాంటి లైఫ్ దేవునికి ఇచ్చాడో తెలుసా? చెప్పండి, నేను ప్రెషియస్ టు గాడ్. ఐ యామ్ ప్రెషియస్ టు గాడ్. నేను దేవునికి ఏమైనాను? అది నువ్వు గుర్తిస్తే నీ లైఫ్లో ఎన్నటికీ ఓడిపో, ఎన్నటికి నీ లైఫ్లో దారిద్రతను చూడవు. అది నువ్వు గుర్తించిన దాని దారిద్రత ఉంటుంది. ఆయన గారి వేస్తున్నానండి. ఎందుకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి? ఎందుకు నేను ఆ మాట అనుకుంటున్నాను? మనం ఎంతో దీవించబడ్డాం, ఎంతో కృప కలిగి ఉన్నాం. ఎంతో తెలుసు దేవుడే మనం ప్రేమిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు తన వాక్యం మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించుకున్నాడు. ఆమేన్.